హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరిలో ఉన్నారు మంచిగా ఉన్నామంటే ఇంకొక మంచిగా ఉన్నాం బెల్ట్ అని చెప్పేసి తెలిసి మీరు కింద కామెంట్ అయితే చేసేయండి. నిన్న మనం చూసుకున్నట్లయితే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది, న్యూక్లియర్ రియాక్టర్ల మీద అయితే దాడులు చేసింది అన్న ముచ్చట మనందరికీ కూడా తెలిసిన ముచ్చటే. కానీ దానికి రియాక్ట్ అవుతూ ఈ ఇరాన్ అయితే చాలా చాలా దాడులు చేసింది. సూసైడ్ డ్రోన్స్తో అయితే దాడులు చేసింది. 100కు పైగా సూసైడ్ డ్రోన్స్ అయితే దాడి చేయడం అయితే జరిగింది. ఎట్లా చేసింది ఏం కథ అని చెప్పేసి అంటే మాత్రం సింపుల్గా గత కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే, గత కొన్ని వారాలుగా మనం చూసుకున్నా, గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నా కానీ ఇజ్రాయెల్ వార్న్ చేస్తూనే ఉంది ఇరాక్. అర్థమైందా? ఇజ్రాయెల్ వార్నింగ్ చేస్తూనే ఉంది. ఎలా? మీరు న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, వాటిని ఆపండి, లేదా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పేసి ఇజ్రాయెల్ అనేది క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే వార్నింగ్ ఇస్తూనే ఉంది. మీకు సంబంధించినటువంటి న్యూక్లియర్కి సంబంధించినటువంటి బేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చింది. అవునా కదా? మరి ఆ వార్నింగ్ ఇవ్వగానే నువ్వేం చేసుకుంటావు మాకు చేసుకో భయ్, మేము ఎట్లా సేఫ్గా ఉండాలో మేము అట్లా సేఫ్గా ఉన్నాం అని చెప్పేసి ఇరాన్ అయితే కొద్దిగా హెచ్చులకు అయితే పోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. హెచ్చులకు పోతే ఏమైంది? ఇక్కడ గుడిచిపోయింది. అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుందిలే. ఇప్పుడు శత్రువుని రెచ్చగొట్టే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పేసి అంటారు. ఎగ్జాక్ట్గా నాకు అది ఆ పేరు పలికితేనే మన వీడియోస్ అనేది ముందడికి పోవట్లేదు. ఆ దేశం పక్క దేశానికి సంబంధించినటువంటి పేరు అనేది పలికితే వీడియోస్ ముందడికి పోవట్లేదు. ఎందుకురా అని అంటే మాత్రం గిందికి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మన వీడియోస్ ముందడికి పోవట్లేదు అనుకుంటే గిందికి అని చెప్పేసి అర్థమైంది. ఆ ఒక పక్క దేశం పేరు అన్నది చూసారా? ఆ ఒక పక్క దేశం పేరు అన్నది వెతితేనే యూట్యూబ్ వీడియోస్ అనే ముందడికి పోవట్లేదు. అది నాకు అర్థమైనటువంటి ముచ్చట. అందుకని చెప్పేసి నేనైతే ఆ పక్క దేశం ఆ దేశం పేరు అయితే ఎత్తదలుచుకోలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పక్క దేశం అని పిలుస్తా. మన పక్కలో ఉన్నటువంటి బల్లెంలో కూర్చుకుంటున్నటువంటి దేశం పేరు మీకు తెలిసి అది నేను చెప్పని. ఆ పక్క దేశం అంతే. ఇక మరి పక్క దేశం ఎప్పుడు కూడా మనల్ని గెలుకుతా ఉంటుంది. అవునా కదా? అలానే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని గెలుకుతా ఉంటుంది. ఎప్పుడు చూసినా పుల్ల ఒడుస్తూనే ఉంటుంది. మరి అట్నే ఉంటుంది. మరి ఆపరేషన్ లైజర్ థండర్ అని చెప్పేసి ఒక మంచి వేరే లెవెల్లో అయితే ఉంటుంది కథ. ఆ ఒక ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేసిరు. దాని తర్వాత రిటాలియేషన్గా మనం చూసుకున్నట్లయితే ఇరాను దాడులు చేసింది. 100కు పైగా సూసైడ్ బాంబర్లతో దాడులు చేయడం అయితే జరిగింది. అవన్నిటినీ కూడా ఇంటర్సెప్ట్స్ అయితే చేసిరు. అది అయిపోయింది అనుకోండి, అది వేరే ముచ్చట. ఇంటర్సెప్ట్స్ అయితే అయిపోయినాయి. ఇక మరి ఇక్కడ మీకు రష్యా వస్తుంది, రష్యా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉంటారు. కొంతమంది చెప్తా ఉంటారు కదా. ఎందుకు వస్తుంది భయ్? నాకు అర్థం కాక అడుగుతా. ఎందుకు వస్తుంది? రష్యా ఎందుకు రావాలి? రష్యా ఎందుకు వస్తుంది? రాదు కదా. ఎట్లా వస్తుంది? నాకు అర్థం కాక అడుగుతా. ఎట్లా వస్తుంది ఎప్పుడు? రష్యా ఇరాన్ల మధ్య సంబంధాలు మంచిగా ఉన్నాయి. రష్యా రావాలి, రష్యా ఇది చేయాలంటే ఎందుకు వస్తుంది? ఫస్ట్ నాకు అది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావాలి, ఎందుకు ఏం చేయాలి, ఎట్లా చేసిందని చేయాలి. చేసేది పనికిమాలిన పంచాయతీ. దాన్ని పట్టుకొని ఈ పనికిమాలిన పంచాయతీలు అన్నింటినీ కూడా ఇంకో లెవెల్లో చేసుకుంటూ పోతే ఎందుకు వస్తుంది నీకు రష్యా? ఇండియా ఏమన్నా చూస్తూ ఊరుకుంటుందా? రష్యా పోతూ ఉంటాయి. ఇండియా పోతే ఊరుకోదు కదా. ఇజ్రాయెల్ మనకే కదా సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ ఎట్లా చేసైనా సరే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఏవైతే బేసెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా నాశనం చేస్తాం. మీరు ఎట్లా చేసినా సరే, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఎన్ని కథలు పడతారో అన్ని కథలు పడండి. ఈ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసి మేమైతే తీరుతాం. మిమ్మల్ని ఒక్క న్యూక్లియర్ వెపన్ మేము తయారు చేసుకోనివ్వకుండా చేయడానికి ఎంత దానికైనా సిద్ధపడతాం. మనము ఆ కాస్తో కూస్తో ఆలోచిస్తాం భయ్. ఏంటిది? సివిలియన్స్ ఉన్నారు, వాళ్ళని అది చేయడం ఎందుకు, ఇది చేయడం ఎందుకు అని చెప్పేసి మనమైతే ఆలోచిస్తాం. ఏది న్యూక్లియర్ వైపు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కొన్ని సంస్థల గురించి పేర్లు తీయొద్దు. ఆ పేర్లు తీస్తే యూట్యూబ్ అది ఇంకోటి వేస్తాడు అనమాట. మనకి రిస్ట్రిక్షన్స్ అయితే పడతాయి. ఇప్పుడు పక్క దేశంలో కొన్ని సంస్థలు ఉంటాయి కదా. మరి ఆ సంస్థల దగ్గరలో మనమైతే ఎప్పుడు కూడా దాడులు చేయలేదు.
100% చెప్తున్నా. ఎందుకు? సివిలియన్స్ ఉన్నారు పక్క పొంటి, వాళ్లకు హాని కలిగించకూడదు అనేటువంటి ఒక నెపం. కానీ ఇజ్రాయెల్ అలా కాదు కదా. నువ్వు వాడిని రానిచ్చినవంటేనే, నువ్వు అక్కడికి వాడిని రానిచ్చినవు, ఆ పంచాయతీని పెట్టుకున్నావు అని అంటేనే సివిలియన్స్ కూడా దాంట్లో ఒక భాగం అని చెప్పేసి అనుకుంటుంది. మాకు సివిలియన్స్ లేరు, వాళ్ళు లేరు, ఇంకోడు లేడు, డైరెక్ట్గా మేము అటాక్ చేస్తాం అంతే, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు బతకాలంటే వాడిని అక్కడ నుంచి వెళ్ళి తరిమి కొట్టు, లేదా వాటితో కలిసిపోతున్నావు అని చెప్పేసి ఒప్పుకో, అంతే, సింపుల్. 2 ముచ్చట్లు. నువ్వు సివిలియన్స్ ఉన్నారా, ఇంకోడు ఉన్నాడా, ఇజ్రాయెల్కి పట్టింపు లేదు. ఇజ్రాయెల్ సివిలియన్స్ అని వాళ్ళని వీళ్ళని ఎవరిని కూడా పట్టింపు లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కథ, వేరే లెవెల్లో వేసుకుంటారు. ఇప్పుడు వేసిన పనికి అదే, న్యూక్లియర్ తయారు చేసేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మీద, ఒక్క ప్రాంతం మీద అయితే దాడి చేసారు. అది ఎక్స్పోజ్ అయింది. మనం వీడియోస్లో చూసాం, ఇలా చూసాం, అలా చూసినాం, అంతా అయిపోయింది. ఇరాన్ రిటాలియేషన్గా తీసుకుంటుంది, పెద్ద చర్య తీస్తుంది, ఇలా తీస్తుంది, అలా తీస్తుంది అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ మన ఇండియాలోనే తగలడ్డారు. 0.5 వాళ్ళు ఎందుకు పుడతారో నాకు తెలియదు, ఎందుకు ఏం చేస్తారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటికి నిన్న ఒక మన ఫ్లైట్ క్రాష్ అయినటువంటి ముచ్చట వాళ్ళకి హ్యాపీనెస్ అయింది. ఇంకోటి అయింది వాళ్ళకి అది అదేమంటారు కదా, ఇప్పుడు దేశాన్ని ఎదుగుతూ ఉంటే తొక్కుదామని చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అది మంచి అయిందనమాట. ఈ ప్లేన్ క్రాష్ అవ్వడం మంచిది అయిందనమాట. వాళ్ళు ఇక నెక్స్ట్ లెవెల్లో అది ఇది అని చెప్పేసి వాడుకుంటున్నారు అనమాట ఈ యొక్క పంచాయతీని. మరి వాళ్ళని ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందులో ఒకే ఒక్కడు బయటపడ్డాడు కదా, ఆ బయటపడ్డోడి మీద కూడా నువ్వు బయటపడ్డావంటే నువ్వు ఇంకోసారి ఎట్లనో ఒక నువ్వు పోతావు, పైనకి పోతావు, నువ్వు చచ్చిపోతావు, ఇట్లా చేసి ఇట్లా చెప్తావు, నువ్వు అట్లే అవుతావు, నువ్వు ఇట్లా అవుతావు అని చెప్పేసి తిడుతున్నారంటే, అరే నాకు అర్థం కాక అడుగుతా, మీకు ఏందిరా నొప్పి, నాకు అర్థం కాక అడుగుతా. వాడు ఒక్కడు బతికిందని సంతోషపడాలా, లేకపోతే మీ పిచ్చి కామెంట్లో చూస్తే నాకు కోపం వస్తుంది. ఇటువంటి పంచాయతీలు అయితే నడుస్తున్నాయి. ఏమున్నారా పోయి, నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఇజ్రాయెల్ పోయి ఇరాన్ మీద అటాక్ చేసిందంటే ఒకడు అంటాడు కదా, ఆడు ఎందుకు అటాక్ అట్లా ఇప్పుడు ఆడు అటాక్ చేయడం తప్పు అని చెప్పేసి ఒకడు అంటాడు. అరే నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, నీ పక్క దేశం నీకు తెలియకుండా నిన్ను వెన్నుపోటు ఓడిస్తే ఎట్లా ఉంటుంది చెప్పు. ఇప్పుడు చేస్తున్నటువంటి పంచాయతీ గట్టినే ఉంది మన ఆడ. నీ ఫ్రెండ్ గాడే నీకే వెనకకెళ్ళి పోటు ఓడిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పు. ఇప్పుడు గదే మరి పంచాయతీ, ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ గది. మరి ఈ పంచాయతీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ఆ యుద్ధం, ఆ బ్యాటిల్ అనేది ఎలా జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకే ఫుల్ స్కేల్లో యుద్ధంలోకి దిగలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క యుద్ధం కూడా, ఇటు రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, అక్కడ హౌదీ హమాస్ యుద్ధం అక్కడ కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ వార్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఈ వార్ కావచ్చు, ఫుల్ స్కేల్లో మొదలు కాలేదు. ఈవెన్ ఇండియాకు పక్క దేశానికి ఉన్నటువంటి యుద్ధం కూడా కావచ్చు, ఫుల్ స్కేల్లో మొదలు కాలేదు. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఫుల్ స్కేల్లో మొదలైతే ఎప్పుడు మొదలవుతుంది? ఫుల్ స్కేల్లో అంటే మాత్రం అమెరికా ఎంటర్ అయితే ఫుల్ స్కేల్లో మొదలవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అమెరికా ఇంటర్సెప్ట్ అయిందనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ వార్ అమెరికా ఇన్వాల్వ్ అవుతే అది ఫుల్ స్కేల్ వార్గా మొదలయ్యేందుకు 100% కొడుతున్నాయి. World War III దారితీస్తుంది. ఇన్ అమెరికా ఎంటర్ ది వార్, ఎనీ కైండ్ ఆఫ్ వార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఏ యుద్ధంలో అయినా అమెరికా వచ్చి ఆడ తన సైన్యాన్ని కావచ్చు, తన బలగాన్ని, తనకు సంబంధించినటువంటి వెపన్స్ కావచ్చు, అవన్నీ కూడా డిప్లాయ్ చేసి నేను పలానా దేశానికి సపోర్ట్ చేస్తున్నాను అంటే మాత్రం థర్డ్ వరల్డ్ వార్ బిగినింగ్. అంతే, సింపుల్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కథ, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇరాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుందా, రష్యా సపోర్ట్ చేస్తుందా? వీళ్ళెవ్వరు కూడా రారు, వీళ్ళెవ్వరు కూడా అక్కడ నీకు రారు. అది 100% చెప్తున్నా. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొంత సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, కానీ అంత లేదమ్మా, అంత లేదు. వాడు పిల్లికి బిచ్చమెత్తే ఎన్ని రూపాయలు వచ్చినాయని చెప్పేసి లెక్క పెట్టుకునే రకం. నువ్వు ఎంత బలహీన పడితే అంత నీకు లాభపడేటువంటి దేశం అమెరికా. 100% చెప్తున్నా. నువ్వు ఏదైనా కానీ అమెరికాని స్నేహంతో చూస్తే మాత్రం సంఖ నాకిపోతావు. ఆ దేశాన్ని సంఖ నాకించడానికి నెంబర్ 1 ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటుంది అమెరికా. అదే దానికి ఎనిమీగా ఉన్నామనుకో, నువ్వు ఇంకా సేఫ్ సైడ్ ఉంటావు. అర్థమైందా? నువ్వు ఇంకా ఎదగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది.
అది 100% చెప్తున్నా. మరి ఈ పంచాయతీ అయితే ఇట్లా నడుస్తుంది. ఈ పంచాయతీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసుడు అది 100% కరెక్ట్ అని చెప్పేసి అంట నేను. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ మీకుంటాయి కదా, మీ ఒపీనియన్స్ ఏందని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే వేసేసేయండి. మరి ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం ద్వారా ఇంకోటి అంటారు చూసారా, అవి కూడా ఏదైనా ఉంటే మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏదైనా ఉంటే నెక్స్ట్ మీరు నాతో షేర్ చేసుకోండి. మనమైతే మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తే బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్. మనం ఒక టాపిక్ అనుకున్నాం, ఇంకొక టాపిక్లోకి అయితే వెళ్ళిపోయినాం. ఏటేటో అయిపోతుంది, చూద్దాం మరి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.